ఈ స్వేచ్ఛావరణం, స్నేహావరణం, ఇంత పండుగ లాంటి ఈ ఉత్సవంలో అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. అది ఖమ్మంలో కలవడం, స్తంభ శిఖర చరిత్రాత్మకమైన పట్టణం, ఇక్కడ కలవడం చాలా బాగుంది. మనం కలుసుకున్న సందర్భం చాలా అపురూపమైనది. ఓల్గా మనందరికీ ఇంత ప్రియమైన స్నేహితురాలుగా ఏ క్రమంలో మారింది, అదంతా ఒక్క రోజులో రాత్రికి రాత్రి అయిందేమీ కాదు. మన జీవితాల చుట్టూ అల్లిముంచబడిన అనేక రకాల భ్రమలను చెదరగొడుతూ, బంధనాలను అర్థం చేయిస్తూ, దారిలో ముళ్ళను రాళ్లను ఏరి పారేసి మనందరం నడవాల్సిన దారిని సుగమం చేసిన మెంటర్, మోటివేటర్ ఓల్గా. అందుకే మనందరికీ ఆమె అంత ప్రియమైన వ్యక్తి. గతంలో అజోవిబో కందాళం సంస్థ వారి జీవన సాఫల్య పురస్కారం ఓల్గా అందుకున్నప్పుడు, అమృతలత అపురూప అవార్డు అందుకున్నప్పుడు, విముక్త కథలకి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినప్పుడు, ఢిల్లీలోని తెలుగు అసోసియేషన్ వారి కోరిక మీద, ఇంకా ఓల్గా సాహితీ స్వర్ణోత్సవంలోనూ అనేక వేదికల మీద, స్త్రీవాద సాహిత్య వేదికల మీద ఓల్గా గురించి మాట్లాడడం నాకు కలిగిన మంచి అవకాశం. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా, అంటే మృణాళిని గారు విద్వన్మణి మనకు తెలుసు, వారు మాట్లాడిన తర్వాత కొత్తగా ఓల్గా గురించి ఏం మాట్లాడాలి అనుకుంటే, నేను ఇక్కడ ఒకసారి విశ్వనాథ వారిని తలుచుకుంటా. మరల మరల నిదేల రామాయణం వన్నచో అంటారు కదా ఆయన. అట్లా తలచిన ఓల్గానే మరల మరల తలచెదా, నాదైన ప్రేమ నాదిగాన. అంటే పునశ్చరణలు ఉండొచ్చు. ఆమె జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, కొంత సాహిత్యాన్ని అంతా కలుపుకుని 4 మాటలు మాట్లాడి ముగిస్తాను. ఓల్గా ఒక ప్రవాహం. మనకంతా అంటే ఓల్గా అంటే రష్యాలో ప్రవహించే ఒక నది అని మాత్రమే తెలుసు. అంటే నాకు, మీ అందరికీ ఏమో. రష్యాలో నాజీలతో జరిగిన యుద్ధంలో ఓల్గా అనే అమ్మాయి మరణించింది. ఆమె మరణించిన రోజే తన అక్క జన్మించడంతో తండ్రి ఆమెకు ఓల్గా అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరుని తరువాత, అక్క మరణం తర్వాత తన పేరుగా మార్చుకున్నాను అంటారు ఓల్గా. అంటే కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి కుటుంబంలో నుండి, వామపక్ష భావాలున్న తండ్రి, స్వేచ్ఛ స్వరూపం తెలిసిన తల్లి, అటువంటి వారి పెంపకంలో బాల్యం నుండే తన చుట్టూ ఉన్న అసమానతలను, ముఖ్యంగా లింగ వివక్ష, స్త్రీల అణిచివేతను ఒక చరిత్ర కోణం నుండి పరిశీలిస్తూ వచ్చిన ఓల్గా బాల్యం నుండే రాజకీయ జీవి. దానికి ఆమెకు విస్తృతమైన అధ్యయనం చాలా తోడ్పడింది. ముఖ్యంగా చలం, కోకు కుటుంబరావు గారుల సాహిత్యం ఆమెను చాలా ప్రభావితం చేసిందని చెప్పచ్చు. శ్రీశ్రీ ఆమెకు డ్రీమ్ పోయెట్. మహాప్రస్థానాన్ని ఆమె ధారణ చేయగలదు, నేను విన్నాను స్వయంగా. విద్యార్థి ఉద్యమాల్లోనూ రాజకీయ ఉద్యమాల్లోనూ పనిచేసే క్రమంలో అబ్బాయిలతో కలిసి అర్ధరాత్రి నినాదాలు గోడల మీద రాయడం, విప్లవకారులు ఇంటికి రావడం, ఇదంతా ఓల్గాని, అంటే మిగిలిన అమ్మాయిల కంటే భిన్నంగా ఉన్న ఓల్గాని అంత మంచి అమ్మాయిగా భావించేవాళ్ళు కాదు. ఇటువంటివన్నీ ఎదుర్కోవడానికి కావలసిన సాహసాన్ని, ఈ మంచి మర్యాద మప్పితం వంటి నిశ్చల నిశ్చితాలన్నింటినీ విసిరి అవతల పారేయగలిగినటువంటి ఒక తెంపుని, మాకు గోడలు లేవు, గోడలు పగలగొట్టడమే మా పని అని అర్థం చేయించి, పువ్వులో పురుగులో సమత్వాన్ని చూడగల దృష్టిని ఇచ్చింది మహాప్రస్థానమే. అంటే తనని తానుగా తీర్చిదిద్దినటువంటి అనేక పుస్తకాల వరుసలో ముందు నిలిచేది మహాప్రస్థానమే అంటారు ఆమె.
అంటే ఈ క్రమంలో కేవలం స్త్రీ పురుషులైన పాఠకులకు అర్థం చేయించడం కోసమే, స్త్రీవాద చైతన్యాన్ని అర్థం చేయించడం కోసమే ఆమె సాహిత్యాన్ని ఒక వాహికగా ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. ఆ క్రమంలో కవిత్వంతో మొదలై కథ, నవల, నాటకం, వ్యాసం, విమర్శ, నృత్య రూపకం, సినిమాలు, టీవీ రచనలు, ఇంకా అనువాదాలు, పరిశోధనలు, వేల పేజీల సాహిత్యాన్ని ఆమె మనకి అందించారు. అంటే కేవలం స్త్రీల కోసమే కాకుండా మనందరికీ తెలుసు, స్త్రీవాదాన్ని తెలుగులో ఒక తాత్విక శక్తిగా నిలబెట్టిన ఉద్యమకారిణి, సాహిత్యోద్యమకారిణి వోల్గా స్త్రీలకు మాత్రమే కాదు మొత్తం సమాజమంతా కూడా సహానుభూతితో స్త్రీవాదాన్ని అర్థం చేసుకునేలాగా ఒక గౌరవమైన స్థానంలో నిలిపి సాహిత్య భవంతిని నిర్మించి ఉంచారు ఆమె. ఆ విధంగా స్త్రీవాద ప్రస్థానానికి తొలి అడుగు వోల్గా అనే చెప్పాలి. మన అంటే పితృస్వామిక రాజకీయాలు ఎట్లా స్త్రీలని అణిచివేస్తున్నాయి అని అర్థం చేస్తూ స్త్రీల శరీర రాజకీయాల గురించి ఆమె రాసిన రాజకీయ కథలు, ఇప్పుడు మృణాళిని గారు చెప్పారు, రాజకీయ కథలు ఆనాటికి గొప్ప సంచలనం. అంటే అప్పటిదాకా మనం చాలా మామూలు విషయాలుగా అనుకుంటూ వచ్చినవన్నీ కూడా రాజ్యం మన మీద, మనకు తెలియకుండానే రాజ్యం మన మీద విధించిన ఆంక్షలని అర్థమయ్యాకే చాలా లోతుగా అర్థం చేసుకుని ఆమె రాజకీయ కథలు రాయడం జరిగింది. సారీ, సరే, స్వేచ్ఛ అన్నది ఒక కఠోరమైన బాధ్యతగా ఆమె నిర్వచిస్తారు. ఎంత గొప్ప నిర్వచనమో చూడండి. స్వేచ్ఛ అంటే విలాసవంతమైంది లేదా మనం బాధ్యత లేకుండా సరదాగా ఉండేది కాదు. స్వేచ్ఛ అన్నది నిజానికి చాలా కష్టతరమైనది, కఠోరమైనది అని ఆమె చెప్తారు. పుట్టినప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలతో పుట్టినటువంటి మనుషులు ఆ తర్వాతి కాలంలో ఎట్లా రాజ్యం ఆంక్షల వల్ల స్వేచ్ఛలే కోల్పోతున్నారు, ముఖ్యంగా స్త్రీలు ఎట్లా పూర్తిగా వాటి స్వేచ్ఛను రద్దు కాబడుతోంది అన్న విషయాల్ని చాలా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి పౌరసత్వాన్ని చర్చకు పెడుతూ ఆమె రాసిన స్వేచ్ఛ నవల 1987లో ఎంతెంత దాడికి గురైందో మనందరికీ తెలుసు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని చర్చలోకి లాగి చాలా ఘర్షణకు గురి చేశారు. అవన్నిటినీ కూడా ఆమె ఎదుర్కొంటూ, అంటే ఆమె భావ రాజకీయాలు, భాషా రాజకీయాలు లోతుగా చర్చించి ఈ దాడికి సమాధానం కార్యాచరణ ఒక్కటే, మనం రాయడం, సాహిత్య రచన ఒక్కటే సమాధానమని ఆమె ముందుకు సాగారు. అప్పుడు ఆమె అంటే లోకాన్ని ధిక్కరించగలిగేటువంటి ఒక సాహసాన్ని, తాను సత్యమని నమ్మిన దాని నుంచి పక్కకు జరగని బలాన్ని, ఈ లోకపు దొంగ విలువలు, నీతుల మీద అసహ్యాన్ని, తనకి అటువంటి గాయాన్ని ఏర్పరిచిన వ్యక్తులకి తిరిగి తాను అటువంటి పని అంటే చేయనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగే ధైర్యాన్ని తనకి చలం ఇచ్చాడు అంటారు. చలం కుటుంబరావుల సాహిత్యం అంతా కూడా సమస్తము వచ్చి తన రెండు చేతులు పట్టుకుని తాను కష్టం అనుకున్న దాన్ని చాలా అపురూపమైన అనుభవంగా మార్చివేయడం అన్నది మహాద్భుతం. అంటే స్త్రీలని బుద్ధిజీవులుగా నిలబెట్టడానికి ఆమె ఆనాటి నుంచే, అది నిజంగా ఒక తొలి అడుగు. అది నాన్న చెప్పినట్టు ఈ సాహిత్యం అంతా కూడా
స్త్రీల వద్దకే కాదు, స్త్రీ పురుషుల వద్దకి, ముఖ్యంగా అమ్మాయిలు, ఈనాటి అమ్మాయిలకి, విద్యార్థులకి చేరాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు తీసుకుంటూ ఒక మాట అంటాడు, జీవితంలో నాకు మంచి చెడులు రెండు ఎదురయ్యాయి, ఒడిదుడుకులు మంచి చెడులు ఎదురయ్యాయి, కానీ నేను మంచిని మాత్రమే స్వీకరించి చెడును వదిలిపెట్టాను, కాబట్టి నేను ఇవాళ ఈ వేదిక మీద ఉన్నాను అంటాడు ఆయన. ఎంత ప్రభావవంతమైన మాటో చూడండి. చాలా కాలంగా ఓల్గాని గమనిస్తూ వచ్చిన దానిగా నాకు అర్థమైంది ఏమిటంటే, ఆవిడ తన చుట్టూ ఉన్న మనుషుల్లోని మంచిని మాత్రమే స్వీకరించి నెగటివ్స్ని వదిలిపెడుతుంది అని నాకు అర్థమైంది. ఇక విముక్త కథలని నేను సాహస కథలు అంటాను. ఎందుకంటే 3000 సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో, అంటే అన్ని రకాల ప్రజల, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల, ముఖ్యంగా మొత్తం దక్షిణ తూర్పు ఏసియా అంతా కూడా ప్రజల జీవితాల్లో మమేకమైనటువంటి ఆదర్శనీయమైనటువంటి ఒక రామాయణం వంటి ఒక ఇతిహాసంలో వాదానికి ప్రతివాదం చేసిన సాహసి వోల్గా. అంటే కథల జోలికి నేను వెళ్ళను. అందులో స్త్రీల 4 స్త్రీ పాత్రల్ని, రామాయణంలోని వంచిత స్త్రీ పాత్రలు 4 తీసుకుని ప్రధాన స్త్రీ పాత్ర సీతకి సత్యదర్శనం చేయించడం మొత్తంగా విముక్త కథలు. ఈ కథలన్నీ ఒక ఎత్తైతే, బంధితుడు కథ అంటే మామూలుగా మనకి సమాజంలో ఏం చెప్తూ ఉంటారు, స్త్రీవాదులంటే పురుష ద్వేషులని, వాళ్ళు అంటే కుటుంబాలను కాదంటారని, లైంగిక స్వేచ్ఛ కోరుకుంటారని, ఇలాంటి దురభిప్రాయాలు చాలా ఉన్నాయి. కానీ ఈ కథని ఆమె, అంటే స్త్రీలు ఎప్పుడు పురుషుల్ని ద్వేషించలేదు, పురుషుల్ని నిరాకరించలేదు అన్న సత్యాన్ని రామాయణంలో సీతలాగా రాముణ్ణి తృణీకరించి ఈ మన విముక్త బంధితుడిలో సీత వెళ్ళిపోదు, తల్లి ఒడిలోకి చేరుకోదు. ఆమె ఆర్యధర్మానికి, ఇంకా రాజ్యానికి, తండ్రి మాటకు రాముడు కూడా ఎట్లా కట్టుబడి ఉన్నాడు, ఎట్లా బంధితుడై ఉన్నాడు అన్న విషయాన్ని తెలియజెప్పి ఆ బంధనాలన్నిటినీ తొలగించుకుని చేయి పట్టుకుని విముక్త దిశగా సాగడం బంధితుడి కథ. అదే నిజమైన సీతారాముల ప్రేమ అని, నిజమైన స్త్రీ పురుషుల ప్రేమ అని రచయిత్రి అంతరంగం కావచ్చు. అంటే నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. ఇట్లా ఆ కథలు అంటే కుటుంబాల్లో, సమాజాల్లో అధికార సంబంధాలు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి, వాటిని ఛేదించుకొని మన మీద అధికారాన్ని తొలగించుకొని మనకి మనంగా మిగలడం కోసం శాంతిగా ఎట్లా, మనకి మనంగా మిగుల్చుకుని శాంతిగా ఎట్లా బతకాలో చెప్తాయి విముక్త కథలు. అది తప్పనిసరిగా ప్రతి స్త్రీ చదవాల్సిన కథలవి. ఆమె ఇంకా చాలా చేశారు పరిశోధనలు. అంటే చరిత్ర నిర్మాణ క్రమంలో ఈ పాత పరికరాలన్నీ పనికిరావని, అన్ని తప్పుల తడకలుగా ఉన్నాయని ఎంచి ఒక కొత్త పరికరాల కోసం చేసిన సత్యాన్వేషణలో ఆమె కనుగొన్నవి పరికరాలతో సాహిత్యాన్ని, జీవితాన్ని కూడా ఎట్లా సమన్వయం చేస్తూ మనకి అర్థం చేయిస్తూ వచ్చారో మనకి అర్థమవుతుంది. చాలా కథలు, చాలా సాహిత్యం చదువుతున్నప్పుడు చరిత్ర అంటే మహిళావరణానికి వాళ్ళు రాసిన ముందు మాట, సామాన్యుల సాహసంగా ముందు మాట రాశారు. ఆ ముందు మాటని మళ్ళీ మహిళావరణం ప్రచురించడం సాధ్యం కాదు కాబట్టి చిన్న బుక్లెట్స్గా అందరికీ చేరేలాగా అందజేసేలాగా చేశారు. వోల్గాకి స్నేహం అంటే చాలా ఇష్టం. ఆమె ఎంత స్నేహశీలంటే, ఒకసారి ఒక స్నేహితురాలికి ఉత్తరం రాస్తూ, నిన్న ఫోన్లో మీ గొంతు వినడం చాలా ఆనందంగా హాయిగా అనిపించింది. ఎందుకంటే అనేక రకాల చీకాకులు, చీదరలు, కటువైన మాటలు, హడావిడులు
ఈ ఈ నేపథ్యంలో నుంచి మీ మాటలు దప్పిక కొన్న మనసుకు దాహం తీర్చినట్టుగా మంచినీళ్ళలా అనిపించాయి అంటారు ఆమె. ఈ ఈ మాటల్ని నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే ఇక్కడ 2 విషయాల కోసం. ఒకటి ఆమె స్నేహశీలత అవి. రెండోది ఏంటంటే వోల్గా ప్రయాణం అంతా కూడా అంత నల్లేరు మీద బండి నడకలా ఏమీ సాగిపోలేదు. అంటే దాంట్లో ఆమె అంటారు కదా, అనేక రకాల ఒత్తిడిలలో నుంచి మీ మాటలు నాకు ఆనందాన్ని ఇచ్చాయి అంటే అది ఒకవైపు స్నేహశీలతని చెప్పడం కోసం, ఆమె ప్రయాణాన్ని చెప్పడం కోసం ఈ మాటలు నేను ఇక్కడ కోట్ చేశాను. అంటే కుటుంబరావు వంటి ఒక సంపూర్ణమైన వ్యక్తి దొరికిన తర్వాతే తన స్నేహదాహం తీరిందని అంటారు వోల్గా. అంటే ఇద్దరిలోనూ ఉన్నటువంటి భావైక్యత, అంటే తాను స్నేహంలో కోరుకునేటువంటి ఒక భావైక్యత, డెమోక్రసీ, ఇద్దరు కలిసి ఒకే చోట ఎక్కువ కాలం పనిచేయడం, తర్వాత సాహిత్యం, సినిమాలు, సంగీతం, అభిరుచులు కలవడం, అలాగే రాజకీయ చర్చలు, ఇవన్నీ అంటే తాను కోరుకున్న అనేక భావాలన్నీ కలిగి ఉన్న కుటుంబరావు తన స్నేహితుడిగా దొరికాకనే చాలా శాంతిగా పరిపూర్ణంగా జీవిస్తూ వస్తున్నారు ఆమె. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే స్త్రీ పురుషులు ఇరువురు అంటే అధీకృత సంబంధాలలో నుండి బయటపడి పరస్పర అవగాహనతో ప్రేమగా, స్నేహంగా, శాంతిగా ఎలా బతకచ్చో ఆమె తన జీవితాన్నే ప్రయోగం చేసి చూపించింది. మనందరికీ తెలుసు. ఆ ప్రయోగంలో దొరికిన సత్యంతోనూ మాధుర్యంతోనూ ఆమె సంపూర్ణంగా జీవిస్తున్నారు. మనందరికీ కూడా అంటే మనం మీరు గమనించారో లేదో కానీ ఎప్పుడైనా మనం వాళ్ళిద్దరితో కలిసి ఉంటే మనం కూడా శాంతి పొందుతాం, ఆ కాసేపట్లోనో ఆ అరపూటలోనో. ఇది నాకు స్వయంగా అనుభవం. ఇది వోల్గా అంటే మనం ఒక మానవీయమైన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు అది వెంటనే ఆ సమూహానికి అందుతుంది అని కూడా మనం చెప్పలేం. అంటే రకరకాల అవమానాలు, ఎదురుదాడులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ ఎదుర్కొని మనం ఎంతకాలమైనా ఎదురు చూడాల్సిందే అనే వోల్గా ఇప్పటికీ కూడా నిరంతరాయంగా ఆ పోరాటం అంటే అనితర సాధ్యంగా చేస్తూ వస్తున్నారు. ఆమెకి హృదయపూర్వక అభినందనలు. వోల్గా ఒక అంటే మామూలుగా అత్యంత మేధావి, అది మనకి తెలుసు. అత్యంత సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన రచయిత్రి. అటువంటి అంటే అత్యంత సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగిన అనేక మంది తెలుగు ప్రముఖుల్లో వోల్గా పేరు ప్రముఖంగా, శాశ్వతంగా నిలిచి ఉంటుందని నా భావన. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. అట్లాగే ఈ ఖమ్మం వేదిక మీద కూడా నేను మాట చెప్పాలి. ఒక గురజాడ, ఒక శ్రీశ్రీ, ఒక చలం, ఒక కుటుంబరావు, ఒక వోల్గా మనందరికీ అంటే స్త్రీ పాఠకులకు, తెలుగు స్త్రీ పాఠకులు చేసుకున్న అదృష్టాలు. థ్యాంక్ యూ. నమస్తే.